తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16. మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో, యూదులు దేవుని పిల్లలు అని మీరు అనుకుంటున్నారు. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నాటి మాట. ఇశ్రాయేలీయులలో ఒక మోషే, ఒక యెహోషువ, ఒక గిద్యోను, ఒక నఫ్తా, వీళ్ళు అనుకుంటున్నారా? ఒక సమూయేలు, వాళ్ళంతా ఇశ్రాయేలీలే, నేను కాదంటం లేదు. అది వాళ్ళ వరకే పరిమితమైన మాట. అది క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల నాటి మధ్యకాలపు చరిత్ర. క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు మధ్యనున్న పితరులైన వారిని మాత్రమే దేవుడు ప్రేమించాడు తప్ప ఇశ్రాయేలీల మీద, యూదుల మీద ఆయనకు మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే ఒకనాడు మోషేని నాయకుడిగా పంపి ఇశ్రాయేలీయుల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించాడు తండ్రి. ఆ తరువాత ఇశ్రాయేలీయులకు పరలోకాన్ని ఇవ్వాలని దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. సుమారు ఒక 1000 సంవత్సరాల మధ్యకాలంలో, 1000 సంవత్సరాల లోపు ముందు మోషేను పంపించి ఇశ్రాయేలీయుల కన్నీటి ప్రార్థన విని వాళ్ళని కాపాడాడు. ఆ రోజు వాళ్ళని కాపాడిన ఆ పరిస్థితుల్లో ఈజిప్టు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాలు పైబడిన వారిలో ఎవ్వడూ పాలుతేనెలు ప్రవహించే దేశం కనాను ప్రవేశించలేదు. బాగా ఆలోచించాలి మీరు. ఆ రోజు కూడా మోషే నాయకత్వంలో ఈజిప్టు నుండి బయలుదేరిన లక్షలాది మందిలో 20 ఏళ్ల పైబడిన వారిలో ఎవరూ పాలస్తీనా వెళ్ళలేదు. వాళ్ళు ఏమయ్యారో తెలుసా? అరణ్యంలో రాలిపోయారు, తెగుళ్లతో రాలిపోయారు, పాముల వలన రాలిపోయారు, శోధకుని వలన రాలిపోయారు, రోగాల వలన రాలిపోయారు, బాధలతో రాలిపోయారు. వాళ్ళు అలా రాలిపోవటానికి కారణం 40 సంవత్సరాల ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో మోషేను కూడా ధిక్కరించారు, దేవుణ్ణి కూడా ధిక్కరించారు. వాళ్ళు ఆ రోజు దేవుడికి న్యాయం చేయలేదు యూదులు, ఇశ్రాయేలీలు. తరువాత యేసు తన కుమారుడైన, జ్యేష్ఠ కుమారుడైన యేసును పంపించాడు తండ్రి. ఆ యేసుని ఈ ఇశ్రాయేలీలు, యూదులు ఏం చేశారో తెలుసా? చంపేశారు. వాళ్ళు చంపేశారు. యేసుకు ముందొచ్చిన ప్రవక్తలను చంపేశారు, యేసుకు ముందొచ్చిన భక్తులను చంపేశారు, యేసు కంటే ముందొచ్చిన యథార్థవంతులను, దేవుని దగ్గర నుంచి వచ్చి బాగుపడండ్రా అని చెప్పిన ఎందరినో చంపేశారు వీళ్ళు. చివరికి యేసు ప్రభువును కూడా చంపేశారు. బాగా వినండి, అమెరికాకు చెప్పే పాఠం. అమెరికా నుంచి మనకు పాఠాలు చెప్పడానికి రావడం మీరు చూస్తుంటారు ఇప్పటి వరకును. కానీ వాళ్ళు నేర్చుకోవలసిన పాఠం వాళ్ళకెవడు చెప్పటం లేదు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కనుక మనం చెప్పవలసింది ఏమీ లేదు, అడుక్కోవటమే అనుకుంటున్నారు వీళ్ళంతా. బాగుంది, బాగా వినండి. అయితే యేసును పంపితే యేసుని చంపేశారు. చివరికి యేసు తర్వాత అపోస్తలులు వాక్యాన్ని ప్రకటిస్తే ఒక యాకోబుని చంపేశారు, ఒక స్టెఫెన్ని చంపేశారు, ఒక పౌలును మూసేశారు, ఒక పేతురు యోహాన్ని అరెస్ట్ చేసేశారు. యూదులు మంచోళ్ళు కారు. టోటల్గా చెబుతున్నాను మీకు. వాళ్ళ ఎవరో ఒకరిద్దరు, నలుగురు, ఐదుగురు గురించి మీరు మాట్లాడకండి. టోటల్గా యూదులకు మంచి స్వభావం లేదు. కానీ ఈరోజు మీరు యూదులకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళేదో దేవుని పిల్లలని, మీరు కూడా ఏదో దేవుని చేత ఆశీర్వదింపబడ్డామని భ్రమపడి యూదులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని ఈ వాక్యం చదవండిరా అని వాళ్ళకి ఈ వాక్యాన్ని రాశాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15-16. ఆ యూదులు పౌలు రాస్తూ
మొదటి 100 ఏళ్లలోనే ఇది 2004 కదండి. 1920 100లో ఉన్నాం ఇప్పుడు మనం. 20 అయి 4 ఏళ్ళు అయింది, 4వ ఏడు అవుతుంది. 20 అయి 4వ ఏడు అవుతుంది. ఈ మాటలో మొదటి 100 ఏళ్లలో రాశాడు. బాగా వినాలి. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాటలో మొదటి 100 ఏళ్లలో రాశాడు. అంటే ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితం యూదుల గురించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుడు పలికించిన మాటలుగా తెస్సలోనికేలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు ఉత్తరం రాస్తూ ఇప్పుడు చదవండి ఏమంటున్నాడంటే, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. ఏమండి, ఎవడైనా కాలం గడిచే కొద్దీ మారతాడండి. ఎవరికైనా బోధ జరిగే కొద్దీ మార్పు వస్తుందండి. కానీ యూదులలో మార్పు రాదండి. వాడు మారరు. అందరి స్వభావాలు లాంటి స్వభావాలు కాదు వాళ్ళవి. బుర్ర తిరుగుడు, తల తిరుగుడు ఎక్కువ వాళ్ళకి. గర్వపోతులు వాళ్ళు, అహంకారులు వాళ్ళు. చూడండి, నేను చెప్పే మాట కాదు కదా అది. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. ఎవడైనా పాపాలు వదిలి పంచివాడుగా మారడానికి ప్రయత్నిస్తాడు. పాతాళం పత్రిక మీరు అందరూ చదివే ఉంటారు. ఏమండి, రాష్ట్రం దేశం మొత్తం నుంచి విపరీతమైన టెలిఫోన్స్ వస్తున్నాయి. అయ్యా, నేను పాతాళం చదివిన కాడి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు, నేనేం చేయాలో చెప్పండి దేవుడి కోసం అని అడుగుతున్నారండి వాళ్ళు. మీ పాతాళం పత్రిక అందింది, చదివాను నేను, నాకు నిద్ర పట్టడం లేదు, నేను దేవుడి కొరకు ఏం చేయాలో చెప్పండి. మారుతున్నారండి, వ్యవస్థ మారుతుంది. పాషాణం లాంటి వారి హృదయాలను వాడు మార్చుకుంటున్నారు దేవుని కోసం బ్రతకాలని. ఒక 25 ఏళ్ళు యువకుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒక 30 ఏళ్ల యువకుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ఆర్టికల్ చదివినంత మాత్రంలో వాడి మనస్సులో ఎంత మార్పు వచ్చిందో ఆలోచించండి. మనిషి రాను రాను క్రమంగా తన బ్రతుకును మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ యూదులు మాత్రం తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుని ప్రవక్తలను చంపిరి. అపోస్తలులుగా మేము యేసుక్రీస్తు గురించి చెబితే మమ్మల్ని హింసించిరి. అన్యజనులు రక్షణ పొందాలని, వారికి యేసుక్రీస్తు గురించి ప్రకటించాలని మేము అనుకుంటే ఆ యేసును వాళ్ళకి చెప్పనీయకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారు ఎవరు చెప్పండి మీరందరూ? దేవునికి ఇష్టలు కానివారు ఎవరు? ఇశ్రాయేలు క్రైస్తవులు. 2 మాటలు వినబడుతున్నాయి. దేవునికి ఇష్టలు కానివారు అని ఇక్కడ రాయబడుతున్న మాట ఎవరి కోసం? యూదులు. దేవునికి ఇష్టలు కానివారు. ఇంకా ప్రపంచంలో మనుష్యులందరికీ విరోధులు ఎవర్రా అంటే యూదులే అన్నాడు. చూడండి అక్కడ ఉందండి, ఉందా? యూదుల గురించి వీళ్ళంతా ప్రపంచంలో ఉన్న వారికి శత్రువులు వీళ్ళంతా. ఈ మాట అమెరికాకి రాసి నువ్వు చాలా వేడెక్కిపోతున్నావు యూదులకు సహాయం చేయడానికి, ఇజ్రాయెల్స్కి సహాయం చేయాలి, ఇజ్రాయెల్స్కి మనం సహాయపడాలి. చూడు, ప్రపంచానికి నువ్వు విరోధం అయిపోతావు. నువ్వు ప్రపంచంలో ఏ మనిషితోనైనా విరోధాన్ని తెచ్చుకోవద్దు, గాని సర్వశక్తిమంతుడైన దేవునితో విరోధం తెచ్చుకున్నావా నువ్వు మట్టి కొట్టుకుపోతావన్నాను బుష్ని అమెరికన్స్. వినలేదండి? వింటదండి అమెరికా? నేను రాస్తే వింటదా? ఇండియాలో ఎంతో మంది వచ్చి మా కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నారు. అలాగే కదండి అనుకుంటారు వాళ్ళు. ఇండియాలో ఎంతో మంది వచ్చి మా కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నారు, కోట్ల రూపాయలు పంపుతున్నావు, వీళ్ళు మాకు చెప్పేవాళ్ళ అనుకోవచ్చు వాడు. ఓకే, ఇక లాభం లేదని ఏం చేశాను తెలుసండి? ప్రపంచంలోని అగ్రరాజ్యాలకి, ప్రపంచంలో దేశాలన్నీ కూడుకున్న
భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇలా ప్రపంచంలో ఎన్ని దేశాలకు రాశానో ఒకసారి చూడండి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా. ఈ దేశాలకి భద్రతా మండలి, ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక సంఘంగా ఏర్పడ్డాయి. అది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. దాని జనరల్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నాన్. వాడికి ఆ దేశాలను ఉద్దేశించి ఉత్తరం రాశాను. ఏ ఉత్తరం రాశాను అనుకున్నారు? ఇదే ఉత్తరం రాశాను. మరలా నేను అమెరికాకి చెప్పాను. అమెరికా నా మాట వినటం లేదు. అమెరికా కావాలని కష్టాలు తెచ్చుకుంటుంది. మీరు జాగ్రత్తగా అమెరికాని దారిలో పెడతారా పెట్టరా? ఏమండి, ఎవడైనా రాయగల ఉత్తరాన్ని అలాగా? ఏమి రాశానో చూడండి. అమెరికా ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ఏ గ్రేట్ jeopardy as they have not heeded the words of God. I have informed to the President of America in advance, as there was no response from them. I also informed this matter to the UNO Secretary General. I am forwarding those copies to you for your kind attention. I am also passing on to you a recent copy of the Lion's Roar of Jaishali at the gross ignorance of the new millennium intelligence of the world beware, which reveals, అందులో ఏముందంటే, the fate of America from page number 85 to 112. America, who could save you? అందులో ఏముందంటే 85వ పేజీ నుంచి 112వ పేజీ వరకు అమెరికా నిన్ను ఎవరు కాపాడుతారే అని ఉంది. అందులో అమెరికా చాలా కష్టాల్లో పడబోతుంది. మీరు మాత్రం కలుగ చేసుకోపోయారా, ప్రపంచం వినాశనం వైపు వెళ్ళిపోతుంది. ఖబర్దారని రాశాను ఈ 10 దేశాలకి. నమ్ముతారా మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి మీరు. మీరు గాని ఇప్పుడు యుఎన్ఓలో కలుగు చేసుకొని మీ దేశాలు గాని అమెరికాకు సపోర్ట్ చేశారో అల్లకల్లోలం అయిపోద్ది ప్రపంచం అంతా. అమెరికా నాశనం అయిపోద్ది. మీరు చెప్పాలి అన్నప్పుడు గ్రేట్ బ్రిటన్ ఏమని సమాధానం ఇచ్చిందో రాశానండి. మీరు అందరూ చదవాలని. అంటే ఏమి రాశారో సుందర్రావు గారు, ఏమి సమాధానం చెప్పారో అని మీరు అనుకోకండి. ఏమి రాశారో చదువుతున్నాను చూడండి. ఫ్రాన్స్ ఏమని సమాధానం ఇచ్చిందంటే, మీరు పంపిన ఉత్తరం ఇంగ్లీష్లో రాశారండి, మీకు తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసి రాశాను. మీరు పంపిన ఉత్తరం, మీరు ఉత్తరం రాశారే అమెరికా గురించి, ఆ ఉత్తరం జైశాలి సింహగర్జన ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ అండి మన దగ్గర పుస్తకం అందింది. న్యూనాధిక్యమును శ్రేష్టమైన ప్రసిద్ధమైన వజ్రం కంటే విలువైన సంగతులు మాకు తెలిపి, ఫ్రాన్స్ దేశం రాస్తుందండి. ఫ్రాన్స్ లో ఉన్న ఎవడో పౌరుడు కాదు, అక్కైపాలెం లాంటి వెళ్ళి పక్కన కొండ పక్కన నోళ్ళు రాసిన ఉత్తరం కాదు ఇది. అర్థమైందా? దేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు దీన్ని పరిపాలించేది పార్లమెంటు, దానికి ఉన్నవాడు ఒక ప్రెసిడెంట్, ఒక ప్రధానమంత్రి ఉంటారు. అలాంటి వాళ్ళు రాసిన ఉత్తరం ఇది. ఎక్కడ అక్కైపాలెంలో మాలకొండ దగ్గర గుడిసేసుకున్నాడు రాసిన ఉత్తరం కాదు ఇది. అర్థమైందా? ఏం రాస్తుంది ఫ్రాన్స్? రాసిన వాళ్ళు ఎవరో తెలుసండి? ప్రెసిడెంట్ అండ్ క్యాబినెట్, ఫ్రాన్స్ రిపబ్లిక్. మనం రాసిన ఉత్తరం ఏంటా ఉత్తరంలో రాశాం? జాగ్రత్త, అమెరికాకి ఎన్ని కాశారు, దన్ను కాశారా మీరు, ప్రపంచం నాశనం అయిపోద్ది, ఖబర్దారన్నాం. అప్పుడు వాళ్ళు ఏమని రాశారంటే మనకి, మీరు పంపిన ఉత్తరం జైశాలి సభాగర్జన పుస్తకం అందింది అని వజ్రం కంటే విలువైన సంగతులు మాకు తెలిపి మమ్మల్ని అబ్బురపరిచినందుకు కృతజ్ఞతలు. ఎంతవరకు మనకు తెలియదటండి ఇది. ఇజ్రాయేలీలకు సపోర్ట్ చేయటం వలన ప్రపంచం నాశనం అయిపోద్ది, ఇజ్రాయేలీకి సపోర్ట్ చేయటం దేవునికి ఇష్టం లేని పని అన్న సంగతి పాపం అమాయకులకు తెలియదట. చూసారా ఎంత పెద్ద దేశం? అక్కడ ఎవడో పాస్టర్ లేడా? ఫ్రాన్స్ ఎవరనుకుంటున్నారు? అందరూ క్రైస్తవులేనండి. ఇండియాలో మనం మైనారిటీలో అండి 2%, మిగతా అంతా హిందూజం. ఇక్కడ హైందవులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఫ్రాన్స్ దేశంలో ఉన్న వాళ్ళు 100% క్రైస్తవులు. అక్కడ మరి ఎన్ని చర్చలు ఉంటాయో ఆలోచించండి. ఎంతమంది పాస్టర్లు ఉంటారో ఆలోచించండి. ఎంతమంది బైబుల్ చదువుతున్నారో ఆలోచించండి. వింటున్నారా? ఇక్కడ ఏమంటున్నారండి? వజ్రం కంటే విలువైన సంగతులు మాకు తెలిపి మమ్మల్ని అబ్బురపరిచినందుకు కృతజ్ఞతలు. దయచేసి తమరు మా హృదయపూర్వక అభినందనలు స్వీకరించగలరని కోరుతూ ఫ్రాన్స్ దేశం సమాధానం ఇచ్చిందండి.